ధ్యాన సాధకులు ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఆహార నియమాలు ఎలా పాటించాలి? పొట్టని సగభాగం చేసినట్టయితే, పొట్టని 4 భాగాలు చేసినట్టయితే సగభాగం ఆహారం తీసుకోవాలి, పావు భాగం నీరు తీసుకోవాలి, పావు భాగము శ్వాస కోసము ఖాళీగా వదిలిపెట్టాలి. ఎక్కువ ఆహారం తీసుకుంటే శరీరానికి హాని, తక్కువ ఆహారం తీసుకుంటే శరీరం నిలవదు. అసలు ఆహారం తీసుకోకపోతే శరీరం నిలవదు. తక్కువ తీసుకున్న రోగమే, ఎక్కువ తీసుకున్న రోగమే. మిగతా ఆహారం తీసుకోవాలి. శాకాహారము, శుద్ధాహారము, న్యాయార్జిత ఆహారము, మితాహారము ధ్యాన యోగులకు మంచి సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. మంచి అంటే మనసు చాలా శాంతంగా ఉంటుంది. చాలా ఆహార నియమం అనేది చాలా ముఖ్యం సాధకులకి. ఓం